రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మాచిలు శ్రీ కందుల దుర్గేష్ గారిని వారి తొలి పలుకులు అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించుకుంటున్నటువంటి తెలుగు భాషా దినోత్సవానికి సంబంధించి ముఖ్య అతిథిగా విచ్చేసి గడిచిన 5 సంవత్సరాల కాలంలో తెలుగు భాషని మాతృభాషని మృత భాషగా చేసినటువంటి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అద్భుతమైనటువంటి మన తెలుగు భాషని తిరిగి పునరుద్ధరించడానికి పునరుజ్జీవం కల్పించడానికి దీక్షా కంకణబద్ధులైనటువంటి పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి పఠనాసక్తిని పెంపొందించడం ద్వారా తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని ప్రపంచం నలుమూలలా తెలియజేస్తూ తన ప్రతి ప్రసంగంలోనూ కూడా సాహితీ గుబాళింపులు అందిస్తూ తెలుగు సొబగుల్ని ప్రేక్షకులకి శ్రోతలకి అందించేటువంటి నిరంతర కృషి వలులు మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, అధికారులు, అనధికారులకి, అన్నిటికంటే మించి రమారమి 3-4 గంటలుగా ఈ వేదిక మించి సాగుతున్నటువంటి అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలని తిలకిస్తూ జేజేలు పలుకుతున్నటువంటి అభిజ్ఞ రసజ్ఞులైనటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున, కల్చర్ డిపార్ట్మెంట్ తరపున ప్రత్యేకమైనటువంటి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మనం ఈ రకమైనటువంటి వాడుక భాషని, అదేవిధంగా సరళమైనటువంటి భాషని, ప్రజలందరికీ అర్థమయ్యే భాషని, పామరులు సైతం మాట్లాడుకునేటువంటి తెలుగు భాషని మనకు అందించడానికి ఎంతో కృషి చేసినటువంటి మహానుభావుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఒక పరంపరలో కొట్టుకుపోతున్నటువంటి భాషని గ్రాంధిక పరంగా, లేకపోతే అర్థం కానిటువంటి వ్యాకరణాలతో, సమాసాలతోటి పామరులు అర్థం చేసుకునేటువంటి సందర్భంలో భాషని ప్రజలకి చేరువుగా తీసుకురావాలని, అంతేకాకుండా భాష కంటే భావ వ్యక్తీకరణ ప్రధానమైనటువంటి మాటని నమ్మి తెలుగుని సరళమైనటువంటి తెలుగుగా తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారు అనేటువంటి మాటని మరొకసారి గుర్తు చేసుకోవాలి. మనం ఆధునిక ఆంధ్ర భాషకి వైతాళికులుగా చెప్పబడేటువంటి వీరేశలింగం పంతులు గారు, గురజాడ అప్పారావు గారి సరసన అద్భుతమైనటువంటి కృషితోటి నిలబడినటువంటి వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారు. అందుకే ఆయన మనకి ప్రాతస్మరణీయులు, తెలుగు వారందరికీ ప్రాతస్మరణీయులు. ఉదయం లేచిన వెంటనే మన తెలుగు భాషని, తెలుగు తల్లిని ఏ రకంగా ప్రార్థిస్తామో వారితో పాటు గిడుగు రామ్మూర్తి పంతులు గారిని కూడా స్మరించుకోవాలనేటువంటి మాటని ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను. అంతేకాదు, ఆ రోజుల్లో ఆదివాసీ భాష అయినటువంటి సవర భాష, ఆ భాషలో అనేక మంది మాట్లాడుతుంటే దానికి లిపి లేకపోతే ఆ భాషా వ్యాప్తి కోసం కృషి చేసి లిపిని ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు అనేటువంటి మాట కూడా మనవి చేయాలి. అంతేకాకుండా ఇవాళ పాఠ్య పుస్తకాల్లో కానీ, ఆ తర్వాతి కాలంలో వచ్చిన కవిత్వానికి నాంది పలికినటువంటి అనేక మంది కవులకి మార్గదర్శకుడిగా నిలిచినటువంటి మహానుభావుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. ఆ రకమైనటువంటి ఆయన కృషి వల్లే ఆయన 161వ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నప్పటికీ కూడా మనందరం కూడా ఘనంగా చెప్పుకుంటున్నాం. వారు అందించినటువంటి తెలుగు భాషా వారసత్వాన్ని మనం కొనసాగిస్తున్నాం అనేటువంటి మాటని గుర్తు చేసుకుంటా ఉన్నాం. వారు ఎంత కృషి చేశారో, ఎంతగా ప్రజల భాషగా తెలుగుని తీర్చిదిద్దడానికి కృషి చేశారో ఆ కృషిని కొనసాగించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఇవాళ మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, గడిచిన 5 సంవత్సరాల కాలంలో తెలుగు భాషని సంపూర్ణ